వెల్కమ్ టు ఎకానమీ వెంకటేశ్వర ఆన్లైన్ క్లాసెస్. నిన్నటి క్లాస్లో నేను డెమో క్లాస్లో భాగంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించినటువంటి నిర్మాణం ఏ విధంగా ఉంటుందని చెప్పేసి ఒక డెమో క్లాస్ లాంటిది మీకు అప్లోడ్ చేసి ఉన్నా. ఇప్పుడు ఈ రోజు నుంచి కూడా మన ఆంధ్రప్రదేశ్ ఎకానమీలో భాగంగా ఆంధ్రప్రదేశ్ స్ట్రక్చరు, దాంతోపాటు మిగతావన్నీ కూడా సిలబస్లో ఉన్న ప్రతి ఒక్క పార్ట్ కూడా రోజు కూడా మీకు చెప్పుకుంటూ వస్తాను. ఓకేనా? రైట్. ఇప్పుడు నేను మీకు ఆల్రెడీ చెప్పే ఉన్నాను, ఆంధ్ర ప్రాంతం వాళ్ళు 1953 కంటే ముందుగా తెలుగు వాళ్ళందరూ కూడా మనం మద్రాసుతో కలిసి ఉండేవాళ్ళం. అంటే రాయలసీమ ప్రాంతము, కోస్తాంధ్ర ప్రాంతము వీళ్ళందరూ కూడా గతంలో మనకి మద్రాసుతో కలిసి ఉండేవాళ్ళు. మనం మద్రాసుతో కలిసి ఉన్నప్పుడు మద్రాసులో మనకు జరిగినటువంటి అవమానాన్ని భరించలేక, అంటే తెలుగు వాళ్ళకు జరిగినటువంటి అవమానాన్ని భరించలేక మనకు ప్రత్యేక రాష్ట్రాన్ని ఏర్పాటు చేయమని చెప్పి తెలుగు వాళ్ళందరూ కూడా బంద్ చేయడము లేదా ఆమరణ నిరాహార దీక్ష చేపట్టడము, ఇటువంటి కారణంగా భాషా ప్రయుక్త రాష్ట్రాలలో భాగంగా ఆంధ్ర రాష్ట్రాన్ని మొట్టమొదటిసారిగా 1953 అక్టోబర్ 1వ తారీఖున ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటు చేశారని మీకు ఆల్రెడీ నేను చెప్పుకున్నా. అయితే తర్వాత 1953 అక్టోబర్ 1వ తారీఖున ఆంధ్ర స్టేట్ ఏర్పడిన తర్వాత అంటే కోస్తాంధ్ర ప్రాంతము మన రాయలసీమ ప్రాంతం కలిపి ఆంధ్ర రాష్ట్రంగా 1953లో ఏర్పాటు చేయబడింది. మనకి పక్కన ఉన్నటువంటి తెలంగాణ ప్రాంతంలో ఎక్కువ మంది తెలుగు మాట్లాడుతున్న వారు ఉన్నారు కాబట్టి ఈ తెలుగు వాళ్ళని కూడా కలుపుకొని రెండు ప్రాంతాలను కలిపి పెద్ద రాష్ట్రంగా ఏర్పాటు చేయాలని చెప్పి అప్పట్లో ఆంధ్ర ప్రాంతం వాళ్ళు భావించి తెలంగాణ ప్రాంత నాయకులతో చర్చించి ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయడం అనేది జరిగింది. అయితే ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయడానికి ముందు మనకి ఆ ఆంధ్ర నాయకులు తెలంగాణ ప్రాంత నాయకుల మధ్య ఒక ఒప్పందం కుదిరింది. అదే పెద్ద మనుషుల ఒప్పందం. 1956 మనకి ఫిబ్రవరి 20వ తారీఖున ఈ పెద్ద మనుషుల ఒప్పందం ఢిల్లీలోని హైదరాబాద్ హౌస్ లో ఈ సమావేశం జరగడం అనేది జరిగింది. ఈ సమావేశం ఎవరెవరి మధ్య జరిగిందంటే ఆంధ్ర నాయకులు తెలంగాణ నాయకుల మధ్య జరిగినటువంటి ఈ పెద్ద మనుషుల ఒప్పందం కారణంగా ఏర్పడిన అతి పెద్ద రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం 1956 నవంబర్ 1వ తారీఖున ఏర్పాటైంది. మీకు అందరూ కూడా తెలిసిందే. ఓకేనా? రైట్. తర్వాత మనం ఆంధ్ర ప్రాంతం వాళ్ళు ఈ పెద్ద మనుషుల ఒప్పందంలో భాగంగా తెలంగాణ ప్రాంత నాయకులకు ఇచ్చినటువంటి హామీను నెరవేర్చకపోవడం వలన ఆంధ్ర ప్రాంత నాయకుల పైన తెలంగాణ ప్రాంత నాయకులు తిరుగుబాటు చేశారు. ఏం తిరుగుబాటు చేశారంటే పెద్ద మనుషుల ఒప్పందం పేర్కొన్నటువంటి ఏ ఒక్క అంశాన్ని కూడా మీరు నెరవేర్చలేదు, మాకు ఇచ్చినటువంటి హామీలు మీరు నెరవేర్చలేదు, దయచేసి మా రాష్ట్రం మాకు ఇచ్చేయండి, మా ప్రాంతం వాళ్ళు మేము ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు చేసుకుంటామని చెప్పేసి జై తెలంగాణ ఉద్యమాన్ని మొట్టమొదటిసారిగా తీసుకొచ్చారు. అయితే ఈ జై తెలంగాణ ఉద్యమం ఎందుకు వచ్చిందనంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేస్తే ఈ ప్రభుత్వ ఉద్యోగాలలో 90% జాబ్స్ కూడా మన ఆంధ్ర ప్రాంతం వాళ్ళు కొట్టేదంట. అంటే తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రభుత్వ ఉద్యోగాలను కూడా ఆంధ్ర ప్రాంతం వాళ్ళు బాగా చదివి ఆ తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి ఉద్యోగాలను మన ఆంధ్ర ప్రాంతం వాళ్ళు పట్టుకునేసేవాళ్ళు, సాధించేసేవాళ్ళు. దీంతో తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి ఈ విద్యార్థులు కావచ్చు, తెలంగాణ ప్రాంతంలో ఉన్న ప్రజలందరూ కావచ్చు ఏమని చెప్పారంటే మా ప్రాంతంలో తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి ఉద్యోగాలన్నింటినీ కూడా ఆంధ్ర వాళ్ళు పట్టుకెళ్ళిపోతున్నారు, మా తెలంగాణ ప్రాంతం వాళ్ళకి ఉద్యోగాలు లేకుండా పోతున్నాయి, దీని కారణంగా మా రాష్ట్రం మాకు ఇచ్చేసేయండి, మా ప్రాంతం మాకు ఇచ్చేసేయండి, మా ప్రాంతం కోసం ప్రత్యేక రాష్ట్రాన్ని ఏర్పాటు చేయండి అని చెప్పి జై తెలంగాణ ఉద్యమాన్ని తీసుకొచ్చారు తెలంగాణ వాళ్ళు. అయితే ఆ జై తెలంగాణ ఉద్యమాన్ని తీసుకొచ్చి ఆ జై తెలంగాణ ఉద్యమంలో భాగంగా చాలా బంధులు చేశారు, చాలా చోట్ల బస్సులు తగలబెట్టారు, చాలా పోస్ట్ ఆఫీసులు కాల్ చేశారు, పెద్ద పెద్ద ఉద్యమాలు చేసిన కారణంగా ఆ జై తెలంగాణ ఉద్యమాన్ని తెలంగాణకు చేస్తుంటే జై ఆంధ్ర ఉద్యమాన్ని మన ఆంధ్ర వాళ్ళు చేపట్టారు. ఏమని చేపట్టారంటే తెలంగాణ వాళ్ళేమో జై తెలంగాణ ఉద్యమాన్ని చేపట్టడానికి గల ప్రధాన కారణం ఏంటంటే మేము మీతో కలిసి ఉన్నాము, మేము బయటికి వెళ్ళిపోతున్నాం, మా ప్రత్యేక రాష్ట్రం ఇచ్చేయండి అని తెలంగాణ వాళ్ళు
జై తెలంగాణ ఉద్యమాన్ని చేపడితే ఆంధ్ర ప్రాంతం వాళ్ళు జై ఆంధ్ర ఉద్యమాన్ని ఎందుకు చేపట్టారంటే మీతో మేము కలిసి ఉండేదానికంటే మేమే పక్కకు వెళ్ళిపోతామరా నాయన అని చెప్పి మన ఆంధ్ర ప్రాంతం వాళ్ళు ప్రత్యేకంగా జై ఆంధ్ర ఉద్యమాన్ని తీసుకొచ్చారు. ఒక పక్క జై తెలంగాణ ఉద్యమం, ఒక పక్క జై ఆంధ్ర ఉద్యమం, ఇలా బంధులు కొనసాగి తర్వాత వచ్చినటువంటి ఎన్టీ రామారావు ప్రభుత్వము, తర్వాత వచ్చినటువంటి జీవోలు, ఇవన్నీ కారణంగా ఆ తర్వాత జై తెలంగాణ ఉద్యమం, జై ఆంధ్ర ఉద్యమం కొన్ని రోజులు కనుమరుగు అయిన తర్వాత మళ్ళీ 2001లో కేసీఆర్ గారు పార్టీని పెట్టిన తర్వాత మన భారతదేశంలో ఈ రెండు ప్రాంతాల మధ్య మళ్ళీ చిచ్చు ఏర్పడింది. ఓకేనా, మళ్ళీ గొడవ ఏర్పడింది. దీంట్లో భాగంగా మాకు ప్రత్యేక రాష్ట్రం ఇచ్చేయాలని చెప్పి కేసీఆర్ గారు ఒక పక్క బంధు, మరి ఇవన్నీ ఇలా సమైక్యాంధ్ర బంధు చేసుకుంటూ 2014 ఫిబ్రవరి 18వ తారీఖున ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం బిల్లు, ఈ ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ బిల్లు లోక్సభ ఆ రోజున ఆమోదించింది. ఓకేనా, మళ్ళీ ఈ ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టాన్ని 2014 ఫిబ్రవరి 20న రాజ్యసభ ఆమోదించడం అనేది జరిగింది. మళ్ళీ 2014 మార్చ్ 1న ఈ ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టానికి రాష్ట్రపతి ఆమోద ముద్ర వేయడం అనేది జరిగింది. దీంతో ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ బిల్లు కాస్త పైకి లేసి చట్టంగా మారింది. అంతే, ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం 2014 ఏర్పడింది. ఈ 2014 ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టంలో భాగంగా 2014 జూన్ 2వ తారీఖున ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏందో ఏర్పాటైందంటే నవ్యాంధ్రప్రదేశ్ ఒక రాష్ట్రము మరియు తెలంగాణ రాష్ట్రము, భారతదేశం 29వ రాష్ట్రంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అవడం అనేది జరిగింది. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అప్పుడు 23 జిల్లాలు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉంటే 10 జిల్లాలు తెలంగాణకి ఇచ్చాము, 13 జిల్లాలు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడింది. అంటే నవ్యాంధ్రప్రదేశ్, నూతన ఆంధ్రప్రదేశ్ 2014 ఏర్పడినప్పుడు మన ఆంధ్రప్రదేశ్ మొత్తం జిల్లాల సంఖ్య 13. ఓకేనా, మళ్ళీ 2022 ఏప్రిల్ 4వ తారీఖున ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి 13 జిల్లాలను 26 జిల్లాలు చేసిండు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, అప్పట్లో సీఎంగా ఉన్నారు. ఓకేనా, 26 జిల్లాలు. తర్వాత కొన్ని ప్రాంతాల మధ్య మా ప్రాంతాన్ని జిల్లాగా చేయండి, మా ప్రాంతాన్ని ఖచ్చితంగా జిల్లాగా ప్రకటించండి అని చెప్పి చాలా మంది 2023లో ఏర్పడినటువంటి ప్రభుత్వం, 2024లో ఏర్పడినటువంటి ఆంధ్రప్రదేశ్ నూతన ప్రస్తుతం ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకొస్తే మళ్ళీ 2026 జనవరి 1వ తారీఖు నుంచి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మరొక 2 జిల్లాలు కొత్తగా ఏర్పాటు చేశారు. ఆ రెండుగా ఏర్పాటు చేసినటువంటి జిల్లాలు, ఒకటి పోలవరం జిల్లా, 2 మార్కాపురం జిల్లా. ఒకటి పోలవరం జిల్లా, 2 మార్కాపురం జిల్లాలు ఏర్పాటు చేశారు. దీనితో మన మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 26 జిల్లాలు కాస్త పైకి లేసి 25 జిల్లాలు అయినాయి. అంటే మన భారతదేశంలో ప్రస్తుతం మొత్తం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొత్తం ఎన్ని జిల్లాలు ఉన్నాయంటే 28 జిల్లాలు ప్రస్తుతం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నాయి. ఓకేనా, సరే, ఇప్పుడు ఇది ప్రాథమిక సమాచారం. మరి 1956 ఫిబ్రవరి 20వ తారీఖున పెద్ద మనుషుల ఒప్పందం జరిగితే ఆ పెద్ద మనుషుల ఒప్పందంలో ఆంధ్ర నాయకులు ఎవరు, తెలంగాణ నాయకులు ఎవరు అని చెప్పేసి ఒకసారి మాట్లాడదాం. పెద్ద మనుషుల ఒప్పందం అనేది 1956 ఫిబ్రవరి 20న జరిగింది. మొత్తం 8 మంది నాయకులు పాల్గొన్నారు. దీంట్లో ఆంధ్ర ప్రాంతం నుంచి 4 వ్యక్తులు పాల్గొన్నారు, తెలంగాణ ప్రాంతం నుంచి 4 వ్యక్తులు పాల్గొన్నారు ఈ పెద్ద మనుషుల ఒప్పందంలో బాగా. మరి 1956లో జరిగినటువంటి ఈ పెద్ద మనుషుల ఒప్పందంలో ఆంధ్ర నాయకులు ఎవరంటే బెజవాడ గోపాల్ రెడ్డి, అప్పట్లో మన ఆంధ్ర రాష్ట్రానికి సీఎంగా ఉన్నాడు. బెజవాడ గోపాల్ రెడ్డి. తర్వాత నీలం సంజీవ్ రెడ్డి డిప్యూటీ సీఎంగా ఉన్నాడు. అల్లూరి సత్యనారాయణ రాజు ఆంధ్ర రాష్ట్రానికి పిసిసి చైర్మన్ గా ఉన్నాడు. సర్దార్ గౌతులచ్చన్న, వీళ్ళు 4 కూడా ఆంధ్ర ప్రాంతం నుండి పెద్ద మనుషుల ఒప్పందంలో పాల్గొన్నారు. ఇంకా 1956 నవంబర్ 1వ తారీఖున రాష్ట్రం ఏర్పాటు చేయడానికి ముందు జరిగినటువంటి ఒప్పందంలో మన ఆంధ్ర ప్రాంతం నుంచి ఈ ఒప్పందంలో పాల్గొన్న నాయకులు వీళ్ళే. ఓకేనా, ఒకటి. రెండవది
తెలంగాణ ప్రాంతం నుంచి ఎవరు పాల్గొన్నారంటే అప్పుడు తెలంగాణ రాష్ట్రానికి సీఎంగా ఉన్నటువంటి హైదరాబాదు ఆ రాష్ట్రానికి సీఎంగా ఉన్నటువంటి వ్యక్తి ఎవరంటే బూరుగుల రామకృష్ణారావు. బూరుగుల రామకృష్ణారావు తెలంగాణ ప్రాంతానికి సీఎంగా ఉన్నాడు. జేవి నరసింహారావు హైదరాబాద్ స్టేట్ కి పిసిసి చైర్మన్ గా ఉన్నాడు. కేవీ రంగారెడ్డి వచ్చేసి అప్పట్లో ఆ ప్రాంత నాయకుడు. మరి చెన్నారెడ్డి కూడా అప్పట్లో ఆ ప్రాంత నాయకుడు. ఒక వీళ్ళు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ నాయకుడు. మీకు ఒకవేళ ఇది గుర్తుగా ఉండకపోతే మీరు ఇది గుర్తుపెట్టుకోండి. ఎవరు గుర్తుపెట్టుకుంటారంటే బిఎన్ఎస్ బిఎన్ఏఎస్ అనే వాళ్ళు ఆంధ్రప్రదేశ్ కు సంబంధించిన వారు. బి అనగా బెజవాడ గోపాల్ రెడ్డి, ఎన్ అనగా నీలం సంజీవ్ రెడ్డి, ఏ అనగా అల్లూరి సత్యనారాయణ రాజు, ఎస్ అనగా సర్దారు గౌతులచ్చన. బిఎన్ఎస్ ఏ అనేవి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందినవి అని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ తెలంగాణ ప్రాంతం విషయానికి వస్తే బిఎన్ఆర్ఎం అనేది తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి వ్యక్తులు అనమాట. మరి ఇక్కడ బి అంటే బురుగుడు రామకృష్ణారావు, అదేవిధంగా ఎన్ అంటే నరసింహారావు, అదేవిధంగా ఆర్ అంటే రంగారెడ్డి, మళ్ళీ ఎం అంటే మరి చెన్నారెడ్డి. వీళ్ళు 8 మంది నాయకుల మధ్య జరిగినటువంటి ఒక ఒప్పందమే మనకి పెద్ద మనుషుల ఒప్పందం. మీకు అందరూ కూడా ఇది తెలిసి ఉంది అనుకుంటా. నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం అమలులోకి వచ్చింది. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం అంటే ఆంధ్రప్రదేశ్ రీఆర్గనైజేషన్ యాక్ట్ 2014. ఈ ఆంధ్రప్రదేశ్ రీఆర్గనైజేషన్ 2014 యాక్ట్ లో మొత్తము కూడా 118 సెక్షన్స్ ఉన్నాయి. 118 సెక్షన్స్ ఉన్నాయి, 12 భాగాలు ఉన్నాయి. అదేవిధంగా 13 షెడ్యూల్స్ అనేవి మనకి ఈ ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టంలో ఉన్నాయి. జనరల్ స్టడీస్ వారికి ఈ కాన్సెప్ట్ చాలా చాలా ఇంపార్టెంట్, మోస్ట్ ఇంపార్టెంట్. ఓకేనా, రైట్, గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఇవన్నీ కూడా నేను చెప్తా, సందర్భం వచ్చినప్పుడు ఖచ్చితంగా చెప్తా. దీంట్లో ముఖ్యమైనటువంటి 108 సెక్షన్లలో ముఖ్యమైనటువంటి సెక్షన్ 5. సెక్షన్ 5 ఏం తెలియజేస్తుందంటే ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టంలో ఉన్నటువంటి సెక్షన్ 5 ఏం తెలియజేస్తుందంటే 10 సంవత్సరాల వరకు హైదరాబాద్ రాజధానిగా ఉంటుంది. అంటే రాష్ట్రం అవతరించిన తేదీ నుండి 10 సంవత్సరాల వరకు కూడా ఉమ్మడి ఈ 2 రాష్ట్రాలకు కూడా ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ ఉంటుందని చెప్పేసి ఈ రీఆర్గనైజేషన్ యాక్ట్ లో పేర్కొన్నారు. అంటే 2014 జూన్ 2వ తారీఖున మనకి రాష్ట్రం ఏర్పడితే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడింది. ఆ రోజు ఆంధ్రప్రదేశ్ కూడా సపరేట్ వచ్చినట్టే. ఆ రోజు నుండి 10 సంవత్సరాలు అంటే 2024 జూన్ 2వ తారీఖు వరకు కూడా ఉమ్మడిగా 10 సంవత్సరాల వరకు హైదరాబాద్ రాజధానిగా కొనసాగుతుందని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టంలో మనకి ఇది పేర్కొనడం అనేది జరిగింది. 10 సంవత్సరాల తర్వాత హైదరాబాద్ రాజధాని తెలంగాణ ప్రాంతానికి చెందుతుంది. ఆంధ్ర ప్రాంతానికి కొత్త రాజధానిని ఏర్పాటు చేసుకోవాలి. ఆ తర్వాతనే మనకి ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిగా నామకరణం చేశాడు మన అప్పట్లో సీఎం, ఆంధ్రప్రదేశ్ సీఎం నారా చంద్రబాబు నాయుడు. అవన్నీ నేను చెప్తా. అమరావతి పేరు ఎప్పుడు పెట్టారు, మళ్ళీ ఎప్పుడు శంకుస్థాపన చేశారు, నరేంద్ర మోడీ ఎప్పుడు శిలాఫలకాన్ని వేశాడు, మరి దానికి సంబంధించిన వివరాలన్నీ కొన్ని రాజధాని విషయాల్లో చర్చిస్తా. ఓకేనా, సరే, ఇది పెట్టుకోండి. 2014 నుంచి 2024 అనగా 10 సంవత్సరాల పాటు తెలంగాణ ప్రాంతానికి ఆంధ్ర ప్రాంతానికి ఉమ్మడి రాజధానిగా 10 సంవత్సరాల పాటు హైదరాబాద్ ఉంటుంది. 10 సంవత్సరాల తర్వాత తెలంగాణ ప్రాంతానికి హైదరాబాద్ రాజధానిగా ఉంటే తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని ప్రత్యేకమైన దాన్ని ఏర్పాటు చేసుకోవాలని చెప్పి ఈ సెక్షన్ లో పేర్కొన్నారు. నెక్స్ట్ సెక్షన్ 6 ఏం చెప్తుందంటే ఆంధ్రప్రదేశ్ కు రాజధానిని 6 నెలల్లోగా గుర్తించాలి అని చెప్తుంది. 6 నెలల్లోగా గుర్తించాలి అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మనకి 2014 జూన్ 2న విడిపోయింది కదా. జూన్ 2న విడిపోయింది. ఆ రోజు నుంచి 6 నెలల్లోపు ఆ తేదీ నుంచి రాష్ట్రం అవతరించినటువంటి తేదీ నుంచి 6 నెలల లోపు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి నూతన రాజధానిని వెతకాలి అని చెప్పి ఈ చట్టంలో పేర్కొనడం అనేది జరిగింది. ఆ 6 నెలల లోపే మనకి ప్రత్యేకమైనటువంటి రాజధానిగా అమరావతిని సూచించడం అనేది జరిగింది. తర్వాత అమరావతి రాజధాని కనుమరుగైపోయింది. మళ్ళీ 3 రాజధానులు వచ్చాయి. మళ్ళీ ఇప్పుడు గొప్ప నగరంగా తీర్చిదిద్దుతున్నారు అమరావతి. మీకు అందరికీ తెలిసిందే. అమరావతి అనగానే మనకు గుర్తు రావాల్సింది అంతర్జాతీయ న్యాయ విద్యా సంస్థ ప్రస్తుతం ఏర్పాటు అవుతుంది. అక్కడ
క్వాంటమ్ వాలీ ఎకోసిస్టమ్ ఏర్పాటు అవుతుంది. అదేవిధంగా మనకి చాలా ప్రత్యేక ఆకర్షణకరమైనటువంటి నగరంగా ఈ అమరావతి ప్రస్తుతం తీర్చిదిద్దబోతున్నారు. ఓకేనా, ఇప్పుడు ఇది మనకి ఈ 2 సెక్షన్స్ తెలియజేస్తుంది. నెక్స్ట్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొత్తం 294 సీట్లు ఎమ్మెల్యే సీట్లుంటే, శాసనసభ సీట్లుంటే, రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 175 సీట్లు పోయినాయి, తెలంగాణ రాష్ట్రానికి 119 సీట్లు పోయినాయి. ఓకేనా, 294లో 175 ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి, 119 తెలంగాణ రాష్ట్రానికి పోయినాయి. నెక్స్ట్, శాసన మండలి విషయానికి వస్తే మనకి ఇక్కడ మొత్తం 98 సీట్లు ఉంటే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 58 సీట్లు వచ్చాయి, తెలంగాణ ప్రాంతానికి 40 సీట్లు రావడం అనేది జరిగింది. ఏది శాసన మండలి. మరి లోక్సభ చూస్తే మొత్తం 42 సీట్లు ఉంటే, దీంట్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 25 సీట్లు వస్తే, తెలంగాణ ప్రాంతానికి 17 లోక్సభ సీట్లు పోవడం అనేది జరిగింది. మరి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో 18 రాజ్యసభ సీట్లు ఉంటే, ఇందులో 11 సీట్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వస్తే, మరొక 7 సీట్లు తెలంగాణ ప్రాంతానికి పోవడం అనేది జరిగింది. మరి ఈ 12 భాగాలు, 13 షెడ్యూల్స్, అదేవిధంగా ఈ 108 సెక్షన్స్ ఖచ్చితంగా మీకు గుర్తున్నారు. కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు, గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డు, ఇవన్నీ మీకు ఖచ్చితంగా మీకు కన్ఫర్మ్ గా 100% మీకు కన్ఫర్మ్ గా గుర్తుండాలి. ఓకేనా, చాలా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్, ఇక్కడ చూస్తే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 26 జిల్లాల ఎప్పుడు అమలుకు వచ్చాయంటే, 2022 ఏప్రిల్ 4 నుంచి ఈ 13 జిల్లాలు కాస్త పైకి లేసి 26 జిల్లాలు అయినటువంటి తేదీ, అమలులోకి వచ్చినటువంటి తేదీ అదనమాట. చాలా చాలా ఇంపార్టెంట్, మోస్ట్ ఇంపార్టెంట్. నెక్స్ట్, మన ఆంధ్రప్రదేశ్ లో నూతనంగా పోలవరం, మార్కాపురం జిల్లాలు, ఈ రెండు కూడా 2026 మనకి జనవరి 1వ తారీఖు నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా కొత్త జిల్లాలకు అమలులోకి రావడం వలన 26 జిల్లాలు కాస్త పైకి లేసి 28 జిల్లాలకు మారడం జరిగింది. ఓకేనా, ఇవన్నీ మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇవి ప్రాథమిక సమాచారం. ఓకేనా, ఇక విషయానికి వస్తే, ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టంలో భాగంగా మనకి పోలవరం ప్రాజెక్ట్ అని ఒకటి ఉంది. పోలవరం ప్రాజెక్ట్ అనేసి ఒకటి ఉంది. ఈ పోలవరం ప్రాజెక్ట్ అనేది ఒక నేషనల్ ప్రాజెక్ట్, ఇది ఒక జాతీయ ప్రాజెక్ట్. మరి పోలవరం ప్రాజెక్ట్ జాతీయ ప్రాజెక్ట్ ఎందుకు గుర్తించామనేసి అంటే, ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టంలో భాగంగా బాగా పేరుగాంచినటువంటి, ప్రఖ్యాతగాంచినటువంటి హైదరాబాద్ నగరాన్ని మనం వదులుకున్నాం. అంత బాగా డెవలప్ చేసుకొని, అంత మంచి కంపెనీలు తీసుకొచ్చి, భారతదేశంలోని బాగా అభివృద్ధి చెందినటువంటి నగరాల్లో ఒక హైదరాబాద్ కూడా ఒక నగరం. అలాంటి నగరాన్ని తెలంగాణ ప్రాంతం వాళ్ళకి మనం ఇచ్చేసామని చెప్పేసి మనకు కేంద్ర ప్రభుత్వం ఒక గిఫ్ట్ లాగా ఈ పోలవరం ప్రాజెక్ట్ ని నేషనల్ ప్రాజెక్ట్ కు ప్రకటించింది. ఇప్పుడు మనకి 2014లో. నేషనల్ ప్రాజెక్ట్ అంటే ఏంటంటే, దీనిని నిర్మించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానికి, కానీ ప్రతి ఒక్క రూపాయి నిధులను కేటాయించే బాధ్యత కేంద్ర ప్రభుత్వం కలిగి ఉంటారు. కేంద్ర ప్రభుత్వం అంటే, కేంద్ర ప్రభుత్వం నిధులను ఇస్తే రాష్ట్ర ప్రభుత్వం నిర్మించుకోవాలి. ఓకేనా, కేంద్ర ప్రభుత్వం నిధులు ఇస్తే రాష్ట్ర ప్రభుత్వం నిర్మించుకోవాలన్నమాట. ఇది పోలవరం ప్రాజెక్ట్. నెక్స్ట్, 2 బోర్డులు ఉంటాయి. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టంలో 2 బోర్డులు ఉంటాయి. ఒకటి గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డు ఒకటి, రెండవది కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు రెండవది. గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డు హెడ్ క్వార్టర్స్ వచ్చేసి మనకి తెలంగాణ ప్రాంతంలో ఉంటుంది. అదేవిధంగా ఈ కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు వచ్చేసి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉంటుంది. అనగా కృష్ణా నది పైన ఏదైనా ఒక ప్రాజెక్ట్ ని చేపట్టాలంటే ఖచ్చితంగా కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు అనుమతి తప్పనిసరి. ఇదే విధంగా గోదావరి రివర్ పైన ఏదైనా ఒక ప్రాజెక్ట్ ని చేపట్టాలంటే ఖచ్చితంగా గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డు తప్పనిసరి. అంటే ఏ నది పైన ప్రాజెక్ట్ ని ఏ ప్రాంతం వాళ్ళు చేపట్టాలన్నా ఆయా బోర్డుల అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలి. ఓకేనా, కాబట్టి ఈ 2 బోర్డులను కూడా ఒక్కొక్క రాష్ట్రానికి కేటాయించారు. ఒకటి తెలంగాణకి, ఒకటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేటాయించడం అనేది జరిగింది. 2023లో అనుకుంటా గ్రూప్ 4 ఎగ్జామినేషన్ లో దీని హెడ్ క్వార్టర్ అడిగాడు. తెలంగాణలో ఉంటుందా, ఏపీలో ఉంటుందా అని అడిగాడు. ఓకేనా, కాబట్టి ఇది మిత్రమా మన ఆంధ్రప్రదేశ్ ఎకానమీలో భాగంగా, ఆంధ్రప్రదేశ్ నిర్మాణంలో భాగంగా ముఖ్యమైనటువంటి ప్రాథమిక సమాచారం. ఓకేనా,
ఇది మన ఆంధ్రప్రదేశ్ ఏపీ ఎకానమీలో బాగా ఫస్ట్ క్లాస్. ఓకేనా. నెక్స్ట్ సెకండ్ క్లాస్ని ఇంకా మళ్ళీ కంటిన్యూగా మనం చూసుకుంటూ పోదాం. ఓకేనా. థ్యాంక్ యూ మిత్రమా.